దేవునికి సమస్త మహిమ కలుగును గాక. సమయం ఇచ్చినటువంటి మరి యవ్వన కాలములో దేవుని యొక్క కాడి మోయుట ఎంతో ఆశీర్వాదము, అది ఎంతో దీవెనకరము. మరి దేవుడు యవ్వన కాలములో మరి ప్రాంతంలో అడుగుపెట్టి ఉన్నారు. ఒంటరిగా వచ్చినటువంటి దైవదాసులు ఇప్పుడు జంటగా దేవుని యొక్క పరిచర్యలోనికి ముందుకి కొనసాగడానికి దేవుడు చక్కని కృప దయచేసి ఉన్నారు. అందును బట్టి మరి కేవలం మీ అందరి ప్రార్థన నేనైతే నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక చిన్న మాటను చూద్దాం. మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమే. దావీదు కీర్తనకారుడు ఒక చక్కని మాట అంటాడు, దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుము అంటున్నాడు. అంటే దావీదుని గురించి మనం చూడగలిగితే, దావీదు తనకు తానుగా ఒకవేళ ఆ కొండపైకి ఎక్కినట్లయితే ఆయన కొంచెం సమయము పట్టినప్పటికీ ఆయన ప్రయత్నం అయితే వృధా కాదు. అయినను కూడా దావీదు అక్కడ మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, నాకు నేనుగా నేను చేరగలిగితే కొంతవరకు మాత్రమే నేను చేర్చగలుగుతాను. అదే దేవుడు గనుక నన్ను ఎక్కిస్తే నన్ను ఎవరు కూడా ఆపలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, నిజంగా ఈ సేవకుల గురించి నేను విన్నప్పుడు ఇప్పటికీ 3 సంవత్సరాలు గడిచిపోయి 4వ సంవత్సరంలోనికి ఈ పరిచర్య అడుగు పెట్టడానికి గల కారణం ఏంటి అంటే, ఇది కేవలం దేవుని యొక్క నడిపింపని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది ఆశీర్వాదాలు, సంఘం డెవలప్ అయిపోయిందంటే మందిని చూస్తారు. కానీ నేను అంటాను, ఉన్నవాళ్ళు ఎంతమంది అయినా కూడా వారిని చక్కని క్రమశిక్షణలో, మంచి ఆత్మీయతలో, మరి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మరి దైవదాసులు ఎంతగానో ప్రయాసపడుతూ మరి బ్రదరు తన యొక్క యవ్వన కాలపు జీవితాన్ని పరిచర్య కొరకు సమర్పించుకొని దేవుని వైపు చూస్తూ పౌలు భక్తుడు చెప్తున్నట్లుగా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు అన్న మాటను మనం చూడగలిగితే, ఈ లోకంలో ఆయన చేయాలంటే చాలా పనులు ఉన్నాయి, చేయడానికి చక్కని సామర్థ్యం ఉంది. అయినను కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి దేవుడు తనను పిలిచినటువంటి పిలుపు గొప్పదని నమ్మి ఆ పిలుపును బట్టి ముందుకు ప్రయాణం చేస్తున్నారు. అందును బట్టి సేవకులకి నేను వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఇందాక సేవకులు చెప్పినట్లుగా సంఘమునకు కూడా బాధ్యత సేవకునికి మాత్రమే కాదు. మరి దేవుడు, నేనైతే అనుకుంటున్నాను, పాస్టర్ గారికి మంచి సంఘాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మంచివారైనా మీరు అందరూ? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎందుకంటే దేవుడు చక్కని తలాంతులు సేవకునికి అనుగ్రహించి బలంగా వాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే నేను అనుకుంటాను, తన యొక్క ఆలోచన, తన యొక్క సామర్థ్యము, తనకున్నటువంటి బలమని నేను నమ్మట్లేదు. కానీ దేవుడు అనుగ్రహించిన శక్తిని బట్టి, దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి దైవజనుడు మరి ఇంత చక్కగా వాడబడుతున్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి నిజంగా ఈ ప్రాంతము చాలా ఆశీర్వదించబడినటువంటి ప్రాంతముగా నేను చూస్తున్నాను. ఎందుకంటే 3 సంవత్సరాల్లో ఈ ప్రాంతం చాలా డెవలప్ అయిపోయింది. సేవకులు ఈ ప్రాంతానికి రాకముందు సరైన రోడ్లు లేదు, సరైనటువంటి వసతులు లేవు. నేను అంటాను, దైవదాసులు అడుగుపెట్టిన ప్రతి ప్రాంతము కూడా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని చేత పిలువబడినటువంటి సేవకులు దేవుడు ఇంకను బలంగా వాడుకున్నట్లుగా మరి ఇంకను మీరందరూ కూడా సేవకుల కొరకు ప్రార్థన చేయండి, ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుడు, నేను అనుకుంటా, ఖచ్చితంగా ఒక సొంత మందిరం ఈ ప్రాంతంలో దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఎందుకంటే అద్దెకి తీసుకున్న మందిరంలోనే ఇంత చక్కగా దేవుని సేవకుడు నడిపించగలిగితే, అది సొంతంగా దేవుడు ఒక మందిరాన్ని ఇచ్చాడు అనుకోండి, సేవకుడు ఇంకా బలంగా వాడబడగలుగుతారు. కాబట్టి అట్టి కృప దేవుడు వారికి అనుగ్రహించి, నేను అంటాను, వచ్చే సంవత్సరానికల్లా, అది ప్రవచనం అనుకుంటారో లేకపోతే మీరు ఏమనుకున్నా పర్వాలేదు, నేనైతే విశ్వాసంతో మాట్లాడుతున్నాను, సేవకుడు ఖచ్చితంగా ఈ సంవత్సరం వచ్చేటప్పటికి సొంత సంఘములో ఆయన ఖచ్చితంగా యానివర్సరీ జరిగిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కేవలం మన విశ్వాసంతో దేవుని అడగగలిగితే, అందుకే దేవుడు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. మనం నమ్ముదామండి, మన విశ్వాసం ఉంచుదాం, మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి మనం చేసే ప్రార్థన వృధాగా పోదు, మనం కార్చే కన్నీరు వృధాగా పోదు. నేను
అంటాను, ఇక్కడ ఉన్న వారి కొద్ది మంది అయినా కూడా ఈ రాత్రి నిజంగా దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడి ఒక నూతనమైన ఆశీర్వాదంతో తిరిగి వెళ్ళబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిన వారు మాత్రమే చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఆశీర్వాదం ఊరకనే రాదండి, నమ్ముట వలన మాత్రమే వస్తుంది. కాబట్టి అటు నమ్మకంతో ఖచ్చితంగా మరి దేవుని యొక్క దాసులు ఇంకనూ బలంగా యవ్వన కాలంలో వాడబడాలని దేవుడి యొక్క ప్రాంతాన్ని తన దాసుని ద్వారా ఇంకను అనేకులకు మాదిరిగా అనేకులకు ఆశీర్వాదకరంగా తన దాసు వాడుకోవాలని మన కుటుంబ తల్లి గారు నిజంగా అమ్మగారు కూడా ప్రత్యేకమైన వందనాలు. మన పాస్టర్ గారికి కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు ఆ కుటుంబాన్ని ప్రభు యొక్క పరిచర్య కొరకు రానున్న దినాల్లో బలంగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ సమయం ఇచ్చిన దాసునికి వందనాలు తెలియజేస్తున్నాను.